నెల్లూరు నగరంలోని స్థానిక రూరల్ టీడీపీ కార్యాలయం నందు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం అందిస్తున్న 36 లక్షల చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన 2 సంవత్సరాల కాలంలో రూరల్ నియోజకవర్గం నందు అర్హులైన వారికి సంబంధించిన చెక్కులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతో అందజేయడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో నంది మండలం భానుశ్రీ, సాబీర్ ఖాన్, పెంచల్ నాయుడు, రూరల్ నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూసాము, గతంలో కంటే విభిన్నంగా ఈ రోజు రాష్ట్రంలో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం 2 కళ్లుగా చూస్తూ 2 కూడా పరుగులు పెట్టిస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎంతో మంది బాగలేని వాళ్ళకి, అలాగే ఆరోగ్యశ్రీ కిందకి రాని వాటిలో అన్నిటికీ కూడా ఈ రోజు ఆర్థిక సహాయం అందజేయడం మనందరం కూడా చూస్తున్నాము. అలాగే మన రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో మన శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు మనము 36 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇదే కాకుండా గతంలో ఎప్పుడూ లేని విధంగా, మనకు తెలియని విధంగా ఎల్ఓసి అనేది, లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది, అంటే ఎవరికన్నా బాగలేకుండా హాస్పిటల్లో ఉండి ప్రాణాంతక పరిస్థితుల్లో ఉండి ₹1 కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు అప్పటికప్పుడు సీఎం ఆఫీస్ కనుక మనం ఎమ్మెల్యే గారి ద్వారా అప్రోచ్ అయితే ఇమీడియట్ గా హాస్పిటల్ కే డబ్బులు వచ్చే విధంగా, అటు అంటే చికిత్స జరుగుతున్నప్పుడే వారికి ఆర్థిక సహాయం అందే విధంగా కూడా ఈ రోజు లెటర్ ఆఫ్ క్రెడిట్లు కూడా మనం మన సీఎం ఆఫీస్ నుండి రావడం చూస్తున్నాము. ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరూ గమనించుకొని మన కూటమి ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఉండాలని చెప్పి, మరింత మందికి ఆర్థిక సహాయం చేయడానికి మీరు ఈ రోజు ప్రభుత్వానికి చేయూతగా నిలబడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 36 లక్షల రూపాయలతో ఆ చెక్కుల్ని అందించడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఎంతో మందికి వైద్య సేవలు అందించేదానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద చంద్రబాబు గారు చేస్తున్నటువంటి ఈ కృషిని అందరూ కూడా గుర్తించి, ప్రభుత్వమే కాకుండా స్వచ్ఛందంగా కాస్త స్థితివంతులైనటువంటి పెద్దలు కూడా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి గాని, అన్నా క్యాంటీన్లకు గాని, పేదోడు ఆకలిని తీర్చి అన్న క్యాంటీన్లకు గాని అండగా నివ్వాలని చెప్పి కోరుతున్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా రాష్ట్రం దిశ మార్చే పారిశ్రామిక పెట్టుబడులు, పోలవరం, అమరావతి, ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ముందుకు సాగుతూ ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద గతంలో చెక్కులు వచ్చేవి కావు, నిధులు అందేవి కావు. మరి ఈనాడు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈరోజు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూసాము, గతంలో కంటే విభిన్నంగా ఈ రోజు రాష్ట్రంలో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం 2 కళ్లుగా చూస్తూ 2 కూడా పరుగులు పెట్టిస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎంతో మంది బాగలేని వాళ్ళకి, అలాగే ఆరోగ్యశ్రీ కిందకి రాని వాటిలో అన్నిటికీ కూడా ఈ రోజు ఆర్థిక సహాయం అందజేయడం మనందరం కూడా చూస్తున్నాము. అలాగే మన రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో మన శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు మనము 36 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇదే కాకుండా గతంలో ఎప్పుడూ లేని విధంగా, మనకు తెలియని విధంగా ఎల్ఓసి అనేది, లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది, అంటే ఎవరికన్నా బాగలేకుండా హాస్పిటల్లో ఉండి ప్రాణాంతక పరిస్థితుల్లో ఉండి ₹1 కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు